హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా ఒక్కోసారి ఫ్లోర్ మీద ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి. ఇలా ఫ్లోర్ మీద ఆయిల్ పడినప్పుడు మనం వెంటనే క్లాత్తో తుడిచేస్తూ ఉంటాము. అలా క్లాత్తో తుడిచేస్తే మళ్ళీ క్లాత్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే వెంటనే క్లాత్ పెట్టి మనం తుడుచుకునే పని లేకుండా ఈ విధంగా వరి పిండి కానీ, గోధుమ పిండి కానీ, మైదా కానీ ఇలా ఏ పిండిలైనా సరే ఒక స్పూన్ వరకు ఈ విధంగా వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఆయిల్ పైన ఇలా పిండి అంతా కూడా ఆయిల్కి పడుతుంది కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో సాల్ట్ పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో రాళ్ళుప్పు కానీ, సాల్ట్ కానీ ఏదైనా ఓకేనంటే ఒక స్పూన్ వేసేసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో బాగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. అలా ఐస్ ఎక్కువగా గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది. ట్రై చేయండి. ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. డోర్ కర్టన్స్ అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కువగా గాలి వచ్చేస్తూ అంటే మనం ఫ్యాన్ వేసుకున్నా కూడా గాలి కట్టి ఇటు ఇలా డోర్ కర్టన్ అయితే కదులుతూ ఉంటుంది కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ డోర్ కర్టన్కి ఒక బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మునక్కాయలు మనం కట్ చేసుకొని ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి వాటర్ బబుల్స్ ఏర్పడి లోపల తేమ తగిలి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా మునక్కాయలు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి. ఇలాగా తీసుకున్న తర్వాత చాకుని కొంచెం స్టవ్ పైన హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్నటువంటి చాకును ఇలా బాటిల్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బాటిల్లో మునక్కాయ ముక్కల్ని మధ్యకి ఇలాగ కట్ చేసుకొని మునక్కాయలన్నీ కూడా ఇందులో ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి డోర్కి వెళ్ళి అయినా ఇలా బాటిల్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎందుకంటే తక్కువ ప్లేస్లో మనం ఎక్కువగా ఇలా కూరగాయలని ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా బాటిల్లో మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ని మరొక బాటిల్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సెజర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. సెజర్ పెట్టి చాలా చక్కగా కట్ అయిపోతుంది ఈజీగా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి పేపర్ని తీసేసి ఇందులో మనం చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. పెంగాని కప్పులు ఇలా దీనిలో ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంటికి ఇలా మనం కాఫీ కానీ, టీ కానీ పెంగాని కప్పులో పోసిస్తూ ఉంటాం కదండి. మళ్ళీ క్లీన్ చేసి సెల్ఫ్లో పెడుతూ ఉంటాము. ఎంత సెల్ఫ్లో పెట్టినా కూడా దీనిపైన డస్ట్ పడి మరకలు పడుతూ ఉంటాయి. ఇలా డస్ట్ పడకుండా, మరకలు పడకుండా ఉంటాయండి. ఈ విధంగా బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ అందులో పెట్టేసుకుంటే డస్ట్ పడకుండా ఉంటుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటాయి. సో తక్కువ ప్లేస్లో అయినా ఎక్కువగా ఇలా మనం ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో మనం పెరిగి ఎంత చక్కగా తోడు పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలా పుల్లగా లేకుండా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పెరుగులో చిన్న కొబ్బరి ముక్కని అందులో పెట్టేసాం అనుకోండి, ఒక నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే పెరుగు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ మనం ఏదైనా
డబ్బాలోకి ఇలా తీసుకునేటప్పుడు ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది. అలా కింద పోకుండా ఆయిల్ని చక్కగా పొయ్యాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. స్పూన్ ఈ విధంగా పెట్టేసి ఆయిల్ కానీ ఏదైనా మనం దీనిలో ఏదైనా వాటర్ కానీ పాలు కానీ ఏదైనా పోసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక స్పూన్ని ఈ విధంగా అడ్డం పెట్టేసి ఇలా పోసుకున్నాం అనుకోండి, అసలు ఒక్క చుక్క కూడా కింద పడిపోకుండా చాలా చక్కగా పోసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో ఎక్కువగా గాలికి డోర్లు అటు ఇటు ఇలా కదులుతూ ఉంటాయి కదండి. బాగా ఒక్కోసారి గోడకు తగిలి డిస్టర్బెన్స్గా ఉంటుంది, బాగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పనవసరం లేదు, వాళ్ళు భయపడుతూ ఉంటారు ఆ సౌండ్కి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ గోడకి డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని ఇలా ఒక బాటిల్ క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, బాగా సౌండ్ వచ్చి ఇలా డోర్ కొట్టుకున్నా కూడా గోడకి ఎటువంటి సౌండ్ అయితే రాదు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ వస్తూ ఉంటాయి కదండి, ఆ బాక్సెస్ పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బిర్యానీ బాక్స్ రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇలాగా ఈ డబ్బా ఒకటి తీసుకొని దీనిపైన ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. చాకును కొంచెం స్టవ్ మీద హీట్ చేసేస్తే చక్కగా ఈజీగా హోల్స్ అయితే పడిపోతాయి. తర్వాత మనం ఇలా ఇంట్లో ఉన్నటువంటి మనం గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాము, స్పూన్స్ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం కదండి. స్పూన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ హోల్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి మనం తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒక్కోసారి మనకు అవసరానికి ఇలా స్పూన్లు అయితే కనిపించవు కదండి, అలా లేకుండా చక్కగా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి మనకు కావాల్సినప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. సిజర్ తీసుకొని సిజర్ పెట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇది కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలన్నీ కూడా ఒలిచేసుకున్న తర్వాత ఇలా బాటిల్లో పెట్టేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయలు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా మనం బయట పెట్టేసుకుంటే ఎక్కువగా బూజు వచ్చేసి పురుగు పట్టి వెల్లుల్లిపాయలు పాడవుతూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా బాటిల్లో చక్కగా మనం వెల్లుల్లిపాయలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి. సో మనకి తక్కువ ప్లేస్లో అయినా ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఈ ఛానల్ని చాలా వరకు చాలామంది సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మళ్ళీ మనకి సెకండ్ ఛానల్ కూడా ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూస్తే మీకు నచ్చితే తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్నవి జ్యూస్ బాటిల్స్ అయితే మనం జ్యూసులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, సమ్మర్లో ఎక్కువగా జ్యూసులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఒక బాటిల్ని తీసుకొని ఇలా సెదరి పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్లో మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. గిన్నెలు కడిగేటప్పుడు స్క్రబ్బరు దానిలో పక్కన పడేస్తూ ఉంటాము, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. సోపు ఇలా స్క్రబ్బరు పైన పెట్టేసుకున్నాం అనుకోండి, గిన్నెలు కడిగిన వెంటనే ఇందులో పెట్టేసుకుంటే ఆ వాటర్ కూడా కిందకి కారుతాయి కాబట్టి స్క్రబ్బర్ పాడవకుండా ఉంటుంది, సబ్బు కూడా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి గిన్నెలు కానీ గ్లాసెస్ కానీ ఇలా స్టీల్ బాక్సులు కానీ కొన్నప్పుడు ఇలాంటివి స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి కదండి, మనం చేతితో తీయాలని చాలా ట్రై చేస్తూ ఉంటాం, కానీ అది సగం వచ్చి సగం రాకుండా అలానే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలాగ గిన్నెని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా దానిపై ఉన్నటువంటి పేపర్ ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. 4 స్పూన్ తీసుకుని ఈ విధంగా బాటిల్కి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకున్నటువంటి ఈ బాటిల్ క్యాప్ను చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ట్యాప్ దగ్గర గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, ట్యాప్ దగ్గర గిన్నెలు కడిగినప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అంటే ఎక్కువగా ఫోర్స్గా స్పీడ్గా వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. అలా వాటర్ ఎక్కువగా
వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా వాటర్ బాటిల్ మూతకి హోల్స్ అయితే పెట్టేసాం కదండి. ఇప్పుడు బెలూన్ తీసుకొని బెలూన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బెలూన్ని చక్కగా బాటిల్ క్యాప్ని అందులో పెట్టేసుకుని ట్యాప్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువగా ఫోర్స్గా వచ్చినటువంటి వాటర్ను కూడా చక్కగా మనకి సరిపోని వాటర్ అయితే వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. క్యాండిల్ వెలిగించి ఇలా చాకును కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్నటువంటి చాకును మన ఇంట్లో చిన్న చిన్న డబ్బాలు ఇలాంటివి బాటిల్స్ ఉంటాయి కదండి, చిన్న డబ్బా లాంటివి తీసుకుని దానిపైన ఇలా మూత ఉంటుంది కదండి, ఆ మూతకి ఇలా చాకు పెట్టి హోల్ లాగా పెట్టుకోవాలి. ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ విధంగా హోల్ అయితే పెట్టుకున్నాం కదండి, మనం దోశలు పోసుకున్నప్పుడు ఇలాంటిది ప్లాస్టిక్ బ్రష్ పెట్టి మనం ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదండి, ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాము, మళ్ళీ అక్కడ ఇక్కడ ఎదుగుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా మనం దోశలు పోసుకునేటప్పుడు ఇలా బ్రష్ని చక్కగా ఇలా ఈ డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇందులో పెట్టేస్తే ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ దానిపైన పాకకుండా ఉంటాయి. అలానే దానిపైన పురుగులు కానీ ఈగలు కానీ పడకుండా ఉంటాయండి. ఈ విధంగా డబ్బాలో పెట్టేసుకుని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని చేసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కదండి, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఉంటాము. వాటర్ బాటిల్ కొంచెం సేపటికి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి వాటర్ బాటిల్ కూలింగ్ అంతా కూడా ఆరిపోతుంది. ఇలా ఆరిపోకుండా మనకి వాటర్ బాటిల్ ఎంతసేపటికి కొన్నా కూడా కూలింగ్గా ఉండాలి, చల్లగా ఉండాలి వాటర్ అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఈ విధంగా ఓల్డ్ సాక్స్ని ఒకటి తీసుకుని ఇలా ఈ సాక్స్ని వాటర్ బాటిల్కి పెట్టేసుకొని వాటర్ బాటిల్ని ఈ విధంగా సాక్స్ వేసుకున్న తర్వాత సాక్స్ అంతా కూడా ఈ విధంగా తడిపేసుకున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ అయితే చక్కగా మంచి కూలింగ్ అయితే ఉంటాయండి, చల్లబడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాటిల్ క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. డీ ఫ్రిడ్జ్లో మనం ఏదైనా బాక్సులో స్టోర్ చేసుకుని పెట్టుకున్నప్పుడు వెంటనే అవి రావు కదండి, ఇలా ఐస్ గడ్డ కట్టేసి అతుకుపోతూ ఉంటాయి. చాలా మనం ఇలా త్వరగా తీయాలని ట్రై చేసినా కూడా ఆ బాక్సెస్ రావు. అలా లేకుండా ఉండాలి అంటే చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ ప్లాస్టిక్ మూతల్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీనిపైన బాక్సులు పెట్టుకున్నాం అనుకోండి, మనకి అతుక్కుపోకుండా అప్పటికప్పుడు చక్కగా వచ్చేస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే సెకండ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ కూడా ఒకసారి మీరు చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ for watching. Bye bye.